కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే భక్తులందరికీ ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ జగన్నాథ యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ యొక్క జగన్నాథ యొక్క రథయాత్రను భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు పల్లె పల్లెకు వాడవాడకు ఇంటి ఇంటికి దేశానికంతా కూడా ఈ జగత్తుకంతా కూడా ఆయన ఈ హరినామ సంకీర్తనతో పాటు జగన్నాథుని యొక్క రథయాత్రను కూడా ఎక్కడ చూసినా రథయాత్రలు జరగాలని సంకల్పించుకున్నటువంటి వ్యక్తి గురువు గారైన జగద్గురు అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఎన్నో రథయాత్రలు ఈ కడప నగరంలో జరిగినాయి. కానీ ఈరోజు చాలామంది నోటుకుండా నేను విన్నానన్నమాట. ఎంత ఆధ్యాత్మికంగా ఎంత పద్ధతిగా ఆ ముగ్గులు వేసుకుంటూ ఆ యొక్క గోవులతో ఆ ఎద్దులతో తర్వాత రథాలు వస్తూ ఉంటే వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి మేము పొందాము ఆధ్యాత్మికంగా అని అనుభూతి పొందామని చెప్పడం జరిగిందనమాట. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి భక్తులలో వాళ్ళు ప్రేరణ కలిగించాడనమాట. అదంతా దానికంతటా కూడా కారణము మా శిక్షాగురు అయినటువంటి మన రూపేశ్వర చైతన్య ప్రభువు వారి యొక్క దివ్య ఆశీస్సులతో మేము ఈ యొక్క నగరంలో ఈ యొక్క రథయాత్రను జరుపుకునే అవకాశం కలిగిందనమాట. ఎందుకంటే మేము చిన్నగా చేయాలనుకున్నాము. భగవంతుని యొక్క కోరిక మేరకు ఆయన మేము చిన్నదిగా తలుచుకున్నప్పటికీ అది చాలా పెద్ద ఎత్తున ఈరోజు మనం జరుపుకుంటున్నాం అన్నమాట. కాబట్టి అటువంటి రథయాత్రలో ఈ భక్తులంతా పాల్గొని ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పొంది భగవంతుని యొక్క ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ
రామ రామ హరే హరే. మనకు ఇస్కాన్ అనేది మనకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ. ఇంత గొప్ప సంస్థ సాక్షాత్తు శ్రీ పాదప్రభుల వారు నిర్మించినటువంటి ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు, ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప సంస్థ. మన కడపలో కూడా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఉంది. 6-7 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, ఎంతోమందికి అన్నప్రసాదాలు పంచుతుంది, ఎన్నో కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఏంటంటే ఇస్కాన్ అనేది ఎంతసేపు ఉన్నా కూడా భగవంతుని సేవలో నిమగ్నం అవుతుంది, కానీ హంగులకు ఆర్పాటాలకు ఎప్పటికీ అటువంటిది. కాబట్టి ఎప్పటికి కూడా భక్తితో ఉన్నటువంటి ఆ సంస్థ అట్లే ఉంటుంది. మేము ఈ కార్యక్రమము పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని మేము మా మాధవ్ దర్శన్ ప్రభు ఒక టైంలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం చాలా రోజుల నుంచి కూడా. అంటే జగన్నాథ రథయాత్ర అనేది కాకోకుండా శ్రీకృష్ణ భగవానుని కడపలో చేయాలి. రాముని శోభయాత్ర జరిగింది, మహాదేవుని శోభయాత్ర జరిగింది, ఇంకా శ్రీకృష్ణ పరమాత్మని చేయాలా, అది ఉన్నతంగా చేయాలని నేను జాతీయ స్థాయిలో ఇక్కడ చేయాలనేది ఒక సంకల్పం. ఇది మొత్తం ఆ జాతీయ స్థాయిలో చేయాలనుకునే సంకల్పము ఆ శ్రీకృష్ణ భగవానుడు విన్నాడు. ఆ సమయం ఆసన్నమైనప్పుడు మేము ప్రభువులు మాట్లాడుకుంటూ ఇట్లా జగన్నాథ రథయాత్ర చేద్దాం ప్రభు, అందరం మనం కలిసి ప్రభు అది సమయం భగవంతుడు ఆ మాట ఇచ్చినాడంటే కనుక ఆ మాటకు మనం చేయాల్సిందని చెప్పేసి మేము ప్రభు అందరం నిర్ణయించుకున్నాం. మా అంతలోకి మా గురువు గారు విష్ణు ప్రభు గారు కూడా కరెక్ట్ సమయానికి వచ్చి మాకు వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు కడపలో ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటుందో, ఇన్ని భగవంతుని కార్యక్రమాలు, ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటుంది. పూరి జగన్నాథ యాత్ర అనేది ఎక్కడో పోయి ఎవరో పోతారో జరుగుతుందని తెలుస్తుంది, కానీ అందరూ పోలేరు. అందరూ పోలేనటువంటి పరిస్థితులలో ఈ సమయంలో పూరి జగన్నాథ రథయాత్ర ఇదే రోజు మొదలు కావడము పూరిలో, అదే కడపలో కూడా ఇక్కడ కట్టడం జరిగిందంటే సాక్షాత్తు ఆ జగన్నాథుని అనుగ్రహము. ఆ సాక్షాత్ జగన్నాథ అనుగ్రహము ఈరోజు కూడా ఆయన మన మధ్యన ఉన్నారు. వీరు బలభద్రుడు, సుభద్రమ్మ, జగన్నాథ స్వామి. ఆ ఉండబట్టే ఈ కార్యక్రమము ఇంత ఆధ్యాత్మిక శోభకు నిలబడి ఈరోజు భక్తి పారవశ్యంతో ప్రతి భక్తులు కూడా పునీతులై కడపలో ఒక నామస్మరణ, ఆధ్యాత్మిక భగవన్ నామస్మరణ ఎంత స్థాయిలోకి వెళ్ళిందంటే ఇది బయట ఎంతోమంది మాట్లాడుకోవడం, ఇటువంటి కార్యక్రమాన్ని ఇస్కాన్ ఈ విధంగా చేయడం ఏంటి, ఈ విధంగా జరిగింది, ఇటువంటిది కార్యక్రమము మేము ఎప్పుడు చూడలేము. మేము కొంతమంది వండుకొని మేము ఒరిస్సాకు పోలేము, కానీ మాకు జగన్నాథుడే మాకు కడపకు వచ్చి ఇక్కడ వచ్చి మాకు ఆయనే మా సాక్షాత్కరించినాడు, ఇంత మించిన ఆనందం లేదని భక్తి పారవశ్యం. ఇదే విధంగా భగవంతుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇస్కాన్ చేసినటువంటిది, ఇది ముందు చేసినట్టు కానీ ఇప్పుడు చేసినటువంటిది సాక్షాత్తు ఆయన అనుగ్రహంతో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకే కడప ప్రజలు కూడా అందరూ సహకారం కానీ ప్రతి ఒక్కరు కూడా భక్తితో, ఈ మధ్య అయితే కడపలో భక్తితో చాలా వరకు ఆనందమైనటువంటి పరిస్థితుల్లో భక్తులందరూ చాలా జనాలందరూ బాగా ఎదుర్కొన్నారు. ఏ కార్యక్రమం అయినా కలవడము, ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరూ పాల్గొనడం అన్ని రకాలుగా చాలా సంతోషదాయంగా ఉంది. కాబట్టి ఈ జగన్నాథ యాత్ర చేసుకోవడం అనేది మన కడపలో ఎన్నో జన్మల మనం పుణ్యం చేసుకుంటే జరిగినటువంటి. కాబట్టి ఇట్లనే ఇదే కాదు, ఇంకా రాబోయే కాలంలో కూడా ఇదే జగన్నాథ యాత్రను రాబోయే కాలంలో ఇప్పుడు కొంతవరకు పెట్టాము. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కడప అంతా కూడా అందరికీ అవకాశం కల్పించేట్టుగా, ఇంకా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళుగా అందరికీ అనుగ్రహం కలిగినట్టుగా చేయడానికి ఇంకా ముందు చేయడానికి కోసం మేము ఆలోచిస్తూ ఇంకా చేయగలుగుతాం కూడా అని చెప్పేసి మరొకసారి అందరికీ భక్తులు కూడా ఒకసారి మళ్ళా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమము భగవంతుని జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి మనకు ఆయన అనుగ్రహం లేకపోతే మనం చేయలేము అనేది ఎంతో అంటే ఆయన అనుగ్రహం లేకపోతే చేయలేమని ఒక భయం ఉంది. కానీ ఇప్పుడైతే మేము ఫస్ట్ నేను ఇచ్చినటువంటిది ఈ రిపోర్ట్ కూడా ఏమి ఇచ్చినా అంటే మా స్వాములు, మా ప్రభువులు 100 మంది ఉంటారు.
మా ఎగస్ట్రా ఒక 100 మంది ఉంటారు. అంత కలిపితే ఎంత 200-300 మంది అనుకుంటాను. కానీ ఇన్ని వేల మందిని వస్తానని నేనైతే ఊహించలేదు. నిజంగా ఆ భగవంతుడే వాళ్ళకు తెలియజెప్పినాడు. ఆ భగవంతుడే వాళ్ళకందరికీ సాక్షాత్కరించినాడు, అందరికీ అనుగ్రహించినాడు. ఇది అంత గొప్పది. ఏంటంటే భక్తుల గొప్పతనము, అంతకుమించిన ఇస్కాన్ గొప్పతనం. కాబట్టి మనం అందరం ఒకరొకరు సాయం చేసుకుని కొంత ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకొని ఇంకా ముందు అందరి కుటుంబాలు, అందరి జీవితాలు సుఖ సంతోషంలో ఉండాలని మళ్ళీ ఒక్కసారి ఆ జగన్నాథ స్వామికి ఒక్కసారి కోరుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ.